ఇవాళ నేను బెండకాయ బుడత చేస్తున్నానండి. దీన్ని మనము 2 నిమిషాల్లో చేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కడుపు నిండా తినవచ్చు. అంత సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇవాళ నేను మీకు 2 మినిట్స్లోనే చూపించేస్తాను. రండి ఇప్పుడు మనము బెండకాయ బుడత చేసేసుకొని కడుపు నిండా తినేద్దాము. బెండకాయ బుడత చేయడానికి 1/2 కిలో బెండకాయలను ఈ సైజు ముక్కలుగా కోసుకున్నానండి. 1 ఇంచ్ ముక్కలుగా. ఒక పెద్ద ఉల్లిగడ్డ, ఒక పెద్ద టమాటా పండు, ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు. ప్యాన్లోనికి నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. అన్నిటినీ ఇందులోనికి వేసేసేయాలి. ఇందులోనికి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం. అన్నిటినీ బాగా కలిపిన తర్వాత మూత పెట్టి సిమ్లో ఒక 5 to 10 మినిట్స్ వరకు మగ్గించాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. బెండకాయలు మెత్తగా ఉడికిపోయాయండి. ఇప్పుడు మనము వీటిని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. బెండకాయలను మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లోనికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనికి 1 టీ స్పూన్ ఆవాలు వేయాలి. ఆవాలు చిటపటలాడగానే ఒక 5-6 వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. వెల్లుల్లి కొద్దిగా వేగగానే ఇందులోనికి పచ్చిశనగబేడలు, ఉద్దిబేడలు ఉంటే ఉద్దిబేడలు కూడా వేసుకోండి. ఒక 2 ఎండుమిర్చిని తుంచి వేస్తున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర. స్టవ్ ఆర్పేసి 2-3 రెమ్మల కరివేపాకు వేస్తున్నానండి. ఈ తిరగబాతను మనము ఈ బెండకాయ బుడతలోనికి వేసేసి కలిపేసేయాలి. ఇప్పుడు మనం బెండకాయ బుడత తినడానికి సిద్ధంగా ఉందండి. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఎంత సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది. చాలా బాగుంటుందండి. దీన్ని పూర్తి మెత్తగా కూడా మనము ఎనపకూడదు. కచ్చాపచ్చాగా ఎనుపుకోవాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి.